ఆదేశిక సూత్రాలు భాగము 4 ప్రకరణలు 36 నుండి 51 వరకు ఉన్నటువంటి ప్రకరణలో ఆదేశిక సూత్రాల గురించి వివరించడం జరిగింది. ఆదేశిక సూత్రాలను మన దేశము ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించినది. ఐర్లాండ్ దేశం ఆదేశిక సూత్రాలను అనేటువంటి ఈ అంశము మన దేశము ఐర్లాండ్ నుంచి గ్రహించినది. ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. ఈ ఆదేశిక సూత్రాలు ప్రకరణ 36 వచ్చేసి రాజ్య నిర్వచనం గురించి తెలియజేస్తుంది. రాజ్య నిర్వచనం గురించి ప్రాథమిక హక్కులలో వివరించడం జరిగింది. రాజ్య నిర్వచనం ప్రకరణ 37 ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. అంటే ఆదేశిక సూత్రాలను అమలు చేయమని మనము ఎవరైనా పౌరులు న్యాయస్థానాలను ఆశ్రయించడానికి వీలు లేదు. న్యాయస్థానాలు కూడా ప్రభుత్వాలకు ఆదేశిక సూత్రాలను అమలు చేయమని చెప్పేసి ఆదేశించడానికి వీలు లేదు. కావున ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు అనే అంశం తెలియజేస్తుంది ప్రకరణ 37. ఆదేశిక సూత్రాలను ఎంపీ శర్మ 3 రకాలుగా వర్గీకరించాడు. అవే సామ్యవాద నియమాలు, గాంధేయ నియమాలు, ఉదారవాద నియమాలు. సామ్యవాద నియమాలు ప్రకరణ 38, 39, 41, 42, 43లో సామ్యవాద నియమాలను గురించి వివరించడం జరిగింది. ప్రకరణ 38 భారత ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో న్యాయాన్ని అందించే వ్యవస్థ ఏర్పాటు కోసం కృషి చేయాలి. భారత ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో న్యాయాన్ని అందించే వ్యవస్థ ఏర్పాటు కోసం కృషి చేయాలి. ప్రకరణ 38 క్లాజ్ A దేశంలో సామాజికంగాను, ఆర్థికంగాను వివిధ రంగాలలో వ్యక్తుల మధ్య మరియు సమూహాల మధ్య పెరుగుతున్నటువంటి అసమానతలను రూపుమాపే చర్యలు చేపట్టాలి. ఈ ప్రకరణను 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో జనతా ప్రభుత్వ కాలంలో రాజ్యాంగానికి చేర్చడం జరిగింది. ప్రకరణ 38కి చేర్చడం జరిగింది. అంటే దేశంలో సామాజికంగా, ఆర్థికంగా వివిధ రంగాలలో వ్యక్తుల మధ్య మరియు సమూహాల మధ్య పెరుగుతున్నటువంటి అసమానతలను రూపుమాపే చర్యలు చేపట్టాలి. వ్యక్తుల మధ్య మరియు సమూహాల మధ్య పెరుగుతున్నటువంటి అసమానతలను రూపుమాపే చర్యలు చేపట్టాలి. ఈ అంశాన్ని 38వ ప్రకరణకు 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా జనతా ప్రభుత్వం కాలంలో చేర్చడం జరిగింది. నెక్స్ట్, దేశ సంపద, సహజ వనరులు దేశ ప్రజలందరి సమిష్టి ప్రయోజనాలకు వినియోగించుటకు కృషి చేయాలి. సంపద కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడాలి. ప్రకరణ 39 క్లాజ్ A వచ్చేసి ప్రజలకు ఉచిత న్యాయ సేవా సహాయం అందించాలి. ప్రజలకు ఉచిత న్యాయ సేవా సహాయాన్ని అందించాలి. ఈ ప్రకరణను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో ప్రకరణ 39కి చేర్చడం జరిగింది. ప్రకరణ 39 క్లాజ్ A ప్రజలందరికీ తగిన జీవన సదుపాయాలు కల్పించాలి. ప్రకరణ 39 క్లాజ్ B సంపద, సహజ వనరులు ప్రజలందరి సమిష్టి ప్రయోజనాలకు వినియోగించబడేటట్టు చూడాలి. సంపద, సహజ వనరులు ప్రజలందరి సమిష్టి ప్రయోజనాలకు వినియోగించబడేటట్టుగా చూడాలి.
ప్రకరణ 39 క్లాస్ సి. సంపద కొద్దిమంది వ్యక్తుల చేతులలో కేంద్రీకృతం కాకుండా చూడాలి. సంపద అంతా కొద్దిమంది వ్యక్తుల చేతులలోనే కేంద్రీకృతం కాకుండా చూడాలి. ప్రకరణ 39 డి క్లాస్ డి. స్త్రీ పురుషుల మధ్య తేడా లేకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. స్త్రీ పురుషుల మధ్య తేడా లేకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ప్రకరణ 39 క్లాస్ ఈ. కార్మికులు స్త్రీలు పురుషులు ఎవరైనాను సరే వారి శారీరక దారుఢ్యానికి మించి పనిని అప్పగించకుండుట. క్లాస్ జీ. ప్రకరణ 39 క్లాస్ జీ వచ్చేసి కార్మికులు స్త్రీలు పురుషులు ఎవరైనా సరే వారి శారీరక దారుఢ్యానికి మించి పనులను అప్పగింపకుండుట. ప్రకరణ 39 క్లాస్ ఎఫ్. బాల్యంలో యవ్వనంలో వృద్ధాప్యంలో ఎలాంటి పీడనానికి గురి కాకుండా చూడాలి. ఈ అంశాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం కాలంలో చేర్చడం జరిగింది. బాల్యంలో యవ్వనంలో వృద్ధాప్యంలో ఎలాంటి పీడనానికి గురి కాకుండా చూడాలి. నెక్స్ట్ ప్రకరణ 41 జీవనోపాధిని కల్పించడం. ప్రభుత్వాలు తమ ఆర్థిక స్తోమతలను ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జీవనోపాధిని కల్పించాలి లేదా జీవన భృతినైనా అందించాలి. జీవనోపాధిని కల్పించాలి లేదా జీవన భృతినైనా అందించాలి. ఈ అధికరణ జీవనోపాధిని గురించి అనగా పని హక్కును గురించి తెలుపుతుంది. ప్రభుత్వాలు తమ ఆర్థిక స్తోమత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జీవనోపాధిని కల్పించాలి లేదా జీవన భృతినైనా అందించాలి. ఈ అధికరణ జీవనోపాధి గురించి అనగా పని హక్కును గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 42 స్త్రీ సంక్షేమం అంటే మాతా శిశు సంక్షేమం కొరకు కృషి చేయాలి. స్త్రీల ఆరోగ్య సంరక్షణకై తగిన చర్యలు చేపట్టాలి. మాతా శిశు సంక్షేమం కొరకు కృషి చేయాలి. స్త్రీల ఆరోగ్య సంరక్షణకై తగిన చర్యలు చేపట్టాలి. అనువైనటువంటి శ్రామిక వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. స్త్రీలకు ప్రసూతి సౌకర్యములను కల్పించాలి. ఇది ప్రకరణ 42. స్త్రీ సంక్షేమం గురించి తెలియజేసేటువంటి ప్రకరణ 42. మాతా శిశు సంక్షేమం కొరకు కృషి చేయాలి. స్త్రీల ఆరోగ్య సంరక్షణకై తగిన చర్యలు చేపట్టాలి. స్త్రీలకు అనువైన శ్రామిక వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. స్త్రీలకు ప్రసూతి సౌకర్యములను కల్పించాలి. ప్రకరణ 43 వచ్చేసి కార్మిక సంక్షేమం. కార్మికుల యొక్క జీవనానికి సరిపడినంత వేతనాలను చెల్లించాలి. అంటే కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలి. అంతేకాకుండా వారికి విరామము విశ్రాంతి సాంస్కృతిక వికాసాన్ని కూడా కల్పించవలసి ఉంటుంది. ఇది ఆదేశక సూత్రాలలో సామ్యవాద నియమాలు. ఆదేశక సూత్రాలలో సామ్యవాద నియమాలను గురించి అంటే సామ్యవాద నియమాలు ప్రకరణ 38, 39, 41, 42, 43లో పొందుపరచడం జరిగింది. ఓకే.